అల్హమ్దులిల్లా. ఈ నాటి జుమా రోజు ప్రసంగం ఏమిటి అని అంటే, జుల్హిజ్జా మాసంలో మొదటి 10 రోజుల యొక్క ఘనతలు. సోదరులారా, అల్హమ్దులిల్లా మనం రమదాన్ని పూర్తి చేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు మరో పుణ్యాలు సంపాదించుకునేటువంటి సత్కార్యాలు చేసుకునేటువంటి మాసం ఇన్షాల్లా ప్రారంభం కాబోతుంది మరో 2 రోజులలో. ఈ జుల్హిజ్జా మాసంలో మొదటి 10 రోజులలో చేసేటువంటి సత్కార్యాలు పుణ్యప్రదమైనటువంటివి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ జుల్హిజ్జాలోని మొదటి 10 రోజుల యొక్క ఘనతను చెప్పడం జరిగింది. అయితే సోదరులారా, ఈ మొదటి 10 రోజులు ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్లో అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజులు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషిని తన ఆరాధన కోసమే సృష్టించడం జరిగింది. అందుకే ప్రతి మనిషి కూడా అల్లాహ్ ఆజ్ఞలకి లోబడి జీవిస్తూ ఆయనని ఆరాధిస్తూ ఆయన కరుణను పొందేందుకు ప్రయత్నం చేయాలి. అల్లాహ్ తన దాసులకి ఎన్నో అవకాశాలను ఇచ్చాడు. ఆ అవకాశాలను ఉపయోగించుకొని సత్కార్యాలలో మంచి పనులలో ఒకరినొకరు మించిపోవటానికి ప్రయత్నం చేయాలి. అయితే సోదరులారా, అలాంటి గొప్ప అవకాశాల్లో ఒక అవకాశం ఏమిటి అని అంటే జుల్హిజ్జా మాసంలో మొదటి 10 రోజులు అన్నమాట. జుల్హిజ్జా మాసంలోని మొదటి 10 రోజులు అత్యుత్తమ దినాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి తెలియజేయడం జరిగింది. మరియు మంచి సత్కార్యాలు చేయమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ జుల్హిజ్జా మాసానికి సంబంధించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఖురాన్ గ్రంథంలో సూరా అల్ ఫజర్ 89వ సూర 1 నుండి 2వ వాక్యంలో ఈ జుల్హిజ్జా మాసానికి సంబంధించి ప్రమాణం చేయడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, వల్ ఫజ్రి వలయాలిన్ అష్ర్, ఉషోదయం సాక్షిగా మరియు 10 రాత్రుల సాక్షిగా. ఉషోదయం సాక్షిగా, 10 రాత్రుల సాక్షిగా. 10 రాత్రులు అంటే ఏంటి? చాలా మంది ముఫస్సిరీన్లు మరియు ధార్మిక పండితులు ఈ 10 రాత్రులు అని అంటే జుల్హిజ్జా మాసంలోని మొదటి 10 రాత్రులని తెలియజేయడం జరిగింది. ఈ జుల్హిజ్జా మొదటి 10 రాత్రుల సాక్షిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రమాణం చేశాడు. కాబట్టి ఈ జుల్హిజ్జా మాసంలోని మొదటి 10 రాత్రులకి అంటే మొదటి 10 రోజులు ఎంత పుణ్యప్రదమైనటువంటివి, ఎంత ప్రత్యేకత గలవైనవి మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఒక హదీస్లో ఈ విధంగా వస్తుంది. అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏమని? మామిన్ అయ్యామిల్ అమలు సాలిహు ఫీహా అహబ్బు ఇలల్లాహి మిన్ హదిహిల్ అయ్యామిల్ అష్రి. ఈ జుల్హిజ్జా నెలలోని మొదటి 10 రోజులు చేసేటువంటి సత్కార్యాల కంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఇతర రోజుల్లో చేసిన సత్కార్యాల కంటే ఎక్కువ ప్రియమైనవి కావు. అదేవిధంగా సహాబాలు అడిగారు, అల్లాహ్ మార్గంలో జిహాద్ కంటే కూడా ఈ రోజుల్లో చేసేటువంటి సత్కార్యాలు ఎక్కువనా అని ప్రవక్త గారిని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అవును, జిహాద్ కంటే కూడా ఎక్కువ. అయితే ఒక వ్యక్తి తన ప్రాణం ధనం తీసుకొని బయలుదేరి ఏది తిరిగి తీసుకురాకపోతే తప్ప. ఇది సహీ బుఖారీ హదీస్. ఈ హదీస్ లో మనకి ఏం అర్థం అవుతుంది? ఈ 10 రోజుల్లో చేసేటువంటి మంచి పనులు, పుణ్యకార్యాలు, సత్కార్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి వేరే రోజుల్లో చేసేటువంటి సత్కార్యాల కంటే ఎక్కువ ప్రియమైనవి, చాలా ఇష్టమైనవి. కాబట్టి సోదరులారా, ఇప్పుడు ప్రారంభం కాబోయేటువంటి ఈ జుల్హిజ్జాలోని మొదటి 10 రోజులలో వీలైనంత ఎక్కువగా సత్కార్యాలు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ జుల్హిజ్జా మాసంలోనే ముస్లింలు హజ్ యాత్రను చేయడం జరుగుతుంది. ఈ హజ్ యాత్ర ప్రతి ముస్లిం పైన ఎవరైతే వయస్సు పరంగా, శారీరకంగా, ఆర్థికంగా మరియు ఆధ్యాత్మిక సామర్థ్యం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళందరిపైన కూడా హజ్ చేయడం అనేది తప్పనిసరి. ఈ హజ్ అనేది ఇస్లాం మూల స్తంభాలు ఏవైతే ఉన్నాయో 5 మూల స్తంభాలలో హజ్ యాత్ర చేయడం అనేది ఒక స్తంభం అన్నమాట. ఎవరికైతే ఆర్థిక స్తోమత ఉంటుందో, శారీరకంగా మంచి ఆరోగ్యంగా ఉంటారో, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారో, ఆర్థికంగా ఎవరైతే స్థిరంగా ఉంటారో వాళ్ళందరిపైన కూడా ఈ యొక్క హజ్ చేయడం అనేది తప్పనిసరి.
ఈ హజ్ యాత్ర జుల్హిజ్జా మాసంలోనే చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైతే ఆర్థిక స్తోమత కలిగి ఉంటారో జుల్హిజ్జా మాసంలో హజ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ జుల్హిజ్జా మాసంలో చాలా మందికి ఆర్థికంగా హజ్ చేయడానికి ఉండకపోవచ్చు. అయితే అలాంటి వారు స్థానికంగా ఉన్నటువంటి ప్రదేశంలోనే ఎక్కువగా పుణ్యకార్యాలు సంపాదించుకునేటువంటివి అనేక మార్గాలు మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి బోధించడం జరిగింది. అయితే అందులో మొదటి విషయం ఏమిటి అని అంటే జుల్హిజ్జా మాసం మొదలయ్యే ముందు ఇస్లామియా మాసాలు ఏవైతే ఉన్నాయో రమదాన్ కావచ్చు, వేరే ఏ మాసాలైనా కానీ ఆ మాసం ప్రారంభించేటువంటి ముందు మనకి నెలవంక కనిపిస్తుంది. అప్పుడు నెలవంక కనిపించగానే మనకి దువా చదవమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి బోధించారు. ఏదైనా మాసం ఇస్లామియా మాసం ప్రారంభించేటువంటి ముందు దువా చదవటం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్. ఆ దువా ఏంటి? అల్లాహుమ్మ అహిల్లహు అలైనా బిల్ యుమ్ని వల్ ఈమాని వస్సలామతి వల్ ఇస్లామి రబ్బీ వ రబ్బుకల్లా. దీని అర్థం ఏంటి? ఓ అల్లా, ఈ యొక్క నెలవంకను మాపై శుభప్రదంగా ఈమాన్ విశ్వాసంతో శాంతి మరియు ఇస్లాంతో ఉదయించేలా చెయ్యి. ఓ నెలవంక, నాకు మరియు నీకు ప్రభు అల్లా మాత్రమే. ఈ యొక్క దువాలో ఏముంది? అల్లా సుబ్హానహు వ తఆలాతో మనం ఏం వేడుకుంటున్నాం? శాంతి భద్రతలతో ఉండాలని మనం దువాను వేడుకుంటున్నాము. మరియు మన యొక్క జీవితంలో అల్లా యొక్క దీవెనలను, అల్లా యొక్క శుభాలు ఉండాలని వేడుకుంటున్నాము. అంతేకాదు మానసిక ప్రశాంతత మరియు దృఢమైనటువంటి మంచి విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఈ యొక్క దువా ద్వారా మనం అల్లాను వేడుకుంటున్నాము. అలాగే సృష్టికర్త యొక్క అంటే అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క గొప్పతనాన్ని ఈ యొక్క దువా ద్వారా మనం చాటి చెప్తున్నాం అన్నమాట. కాబట్టి ఇస్లామియా నెల ప్రారంభం అయ్యేటువంటి ముందు మనకి నెలవంక కల్పించగానే ఈ యొక్క దువాను పఠించడం అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్. ఇప్పుడు రాబోయే అటువంటి జుల్హిజ్జా మాసం ఏదైతే ఉందో ఆ మాసానికి ప్రారంభం ముందు కూడా మనకి నెలవంక కనిపిస్తుంది. ఒకవేళ ఏ విధమైనటువంటి వాతావరణ కారణాలు లేకుండా ఉన్నట్లయితే మనకి ఆ నెలవంక కనిపిస్తుంది. ఆ నెలవంక కనిపించగానే మనం ఏం చేయాలి? ఈ యొక్క దువా చదివే ప్రయత్నం చెయ్యాలి. రెండో విషయం ఏమిటి అని అంటే జుల్హిజ్జా మాసంలో చంద్రుడు కనిపించిన వెంటనే ఎవరైతే కుర్బానీ ఇవ్వాలని నిర్ణయించుకుంటారో, ఎవరైతే కుర్బానీ ఇవ్వాలని నియత్ చేసుకుంటారో వాళ్ళు ఏం చేయాలి? జిల్హిజ్జా నెల చంద్రుడు కనిపించిన తర్వాత 1వ తేదీ మొదలుకొని కుర్బానీ చేసే వరకు కూడా వెంట్రుకలు గోర్లు తీసుకోకుండా ఉండటం సున్నత్. కాబట్టి మనలో ఎవరైనా కుర్బానీ చేయాలని నిర్ణయించుకున్నట్లయితే ఈదుల్ అదహా రోజు వారు ఏం చేయాలి? జిల్హిజ్జా మొదటి రోజు నుంచి కుర్బానీ చేసే అంతవరకు కూడా వారు వెంట్రుకలు మరియు గోళ్ళు కత్తిరించుకోకూడదు. కుర్బానీ చేయాలని ఎవరైతే నిర్ణయించుకుంటారో అల్లా మార్గంలో ఈదుల్ అదహా రోజు వారు ఈ యొక్క మాసం ముందు వరకు ఈ గోళ్ళు కత్తిరించుకునే కార్యక్రమం, వెంట్రుకలు కత్తిరించుకునే కార్యక్రమం పూర్తి చేయాలి. ఒకసారి మనకి జుల్హిజ్జా మాసం మొదలైంది అని అంటే గోళ్ళు మరియు వెంట్రుకలు కూడా కత్తిరించుకోకుండా మనం ఉండాలి. అయితే ఈ యొక్క నెలలో ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే ఈ యొక్క జుల్హిజ్జా మాసం సౌదీ అరేబియాలోనైతే 16 మే శనివారం 2026 మగ్రిబ్ ముందు వరకు ఇన్షాల్లా వారు ఈ యొక్క గోర్లు కత్తిరించుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ ఈ యొక్క మాసం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. అదే మన భారతదేశంలోనైతే ఆదివారం 17 మే 2026 మగ్రిబ్ వరకు కూడా మనం గోర్లు మరియు వెంట్రుకలు కత్తిరించుకోవచ్చు. తర్వాత 17 మే 2026 మగ్రిబ్ నుండి మనకి ఏం ప్రారంభం అవుతుంది? జుల్హిజ్జా మాసం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఒకవేళ శనివారం నెలవంక కనిపిస్తే మే 17 ఆదివారం నుండి మనకి ఈ యొక్క జుల్హిజ్జా మాసం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఒకవేళ కనిపించకపోతే మనకి మే 18 2026 సోమవారం నుండి మనకి జుల్హిజ్జా మాసం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ జుల్హిజ్జా మాసం ప్రారంభం అయ్యేటువంటి ముందు వరకు మనకి వెంట్రుకలు మరియు గోళ్ళు కత్తిరించుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ కుర్బానీ చేసేటువంటి నియత్ మనలో ఉన్నట్లయితే, ఒకవేళ కుర్బానీ చేసేటువంటి నియత్ మనం సంకల్పం చేసుకొని వెంటనే మనం ఈ యొక్క కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత జుల్హిజ్జా మాసం మొదలైన తర్వాత 1వ తేదీ నుంచి కుర్బానీ ఇచ్చేంత వరకు మనం వెంట్రుకలు మరియు గోళ్ళు కత్తిరించుకోకూడదు.
కూడదు. మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు హదీసులో ఏమని, ఇదా దఖలతిల్ అషరు వ అరాద అహదుకుం అన్ యువహియ ఫలా యమస్స మిన్ షఅరిహి వ బషరిహి షైఆ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు, జుల్హిజ్జా 10 రోజులు ప్రారంభమైనప్పుడు మీలో ఎవరైనా కుర్బానీ చేయాలనుకుంటే తన వెంట్రుకలు మరియు గోర్లు ఏవి తీసుకోకూడదు. సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి బోధిస్తున్నారు. జుల్హిజ్జా మాసంలో చేయవలసినటువంటి మూడో విషయం ఏమిటి అని అంటే ఉపవాసాలు ఉండడం. అరఫా రోజున యౌమల్ అరఫా, ఈ యొక్క జుల్హిజ్జా మాసంలోనే అరఫా అనేటువంటి ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఉపవాసం ఉండడం అనేటువంటిది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి బోధించారు. ఈ రోజు ఉపవాసం ఉంటే కలిగే లాభం ఏంటి? ఈ రోజు ఉపవాసం ఉండడం ద్వారా గడిచిన 1 సంవత్సరం పాపాలు మరియు ముందున్నటువంటి 1 సంవత్సరం పాపాలు క్షమించబడతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి బోధించారు. హదీసులో వస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, సియాము యౌమి అరఫత అహ్తసిబు అలల్లాహి అన్ యుకఫిర సనతల్లతి అబలహు వస్సనతల్లతి బఅద. అరఫా రోజు ఉపవాసం వల్ల గత సంవత్సరం మరియు వచ్చే సంవత్సరం పాపాలు క్షమించబడతాయి అని నేను ఆశిస్తున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. మన పాపాల క్షమాపణ కోసం కూడా జిల్హిజ్జా మొదటి 10 రోజులు చాలా ఉపయోగకరమైనటువంటివి. కాబట్టి వీలైతే జిల్హిజ్జా మాసంలోని మొదటి 10 రోజులలో 9 రోజులు ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ వీలు కాకపోయినట్లయితే మనందరం కూడా గుర్తుంచుకొని రిమైండర్ పెట్టుకొని మరి ఏం చేయాలి, ఈ అరఫా రోజున ఉపవాసం ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా నమాజులు సోదరులారా, మనం మొదటగా మాట్లాడుకున్నాం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి దాసునికి కూడా ఆయనకి దగ్గర అయ్యేటువంటి ఒక అవకాశాన్ని కల్పిస్తాడు. అలాంటి అవకాశాల్లో మనం రమదాన్ తర్వాత ఇలాంటి గొప్ప రోజులని మనకి ప్రసాదిస్తాడు. అలాంటి రోజులలే ఈ యొక్క జిల్హిజ్జా మొదటి 10 రోజులు. ఆ 10 రోజులలో మనం ఏం చేయాలి, ఎక్కువగా అల్లాహ్కి దగ్గర అయ్యేటువంటి పనులు చేయాలి. అలాంటి పనులలో మనం 4వ విషయం ఏం మాట్లాడుకుంటున్నాం, నమాజులు. ఈ శుభదినాలలో, ఈ పవిత్రమైన రోజులలో మనం జమాత్తో పాటు నమాజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం ఏ ప్రదేశంలో ఉంటే అక్కడ, ఏ ప్రదేశంలోనైతే మనం పనిలో ఉన్నామో అక్కడ మనం నమాజ్ యొక్క సమయం అయిన వెంటనే జమాత్తో పాటు నమాజ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి మనం 5 ఫర్జ్ నమాజులు ఏవైతే ఉన్నాయో, ఫజర్ నమాజ్ నుంచి మొదలుకొని ఇషా వరకు కూడా సమయానికి జమాత్తో పాటు నమాజ్ చేయాల్సినటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఆ అలవాటుని ఈ యొక్క పవిత్రమైన రోజులలో మనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాదు మన యొక్క స్నేహితులు, మన యొక్క కుటుంబ సభ్యులు, మన యొక్క సంతానం, వీళ్ళందరికీ కూడా మనం 5 పూటలు నమాజ్ చేయమని వాళ్ళకి తాకీదు చేయాలి. 5 పూటలు నమాజ్ చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి. మనం ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లో ముఖ్యంగా అందరూ కూడా సెలవుల్లో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. వాళ్ళకి నమాజ్ యొక్క ఆచరణ నేర్పించడం ఈ యొక్క పవిత్రమైన రోజులలో ఇంకా ఎక్కువగా పుణ్యాలు దొరుకుతాయి. జమాతో పాటు నమాజ్ చేయడం ద్వారా ఇంకా ఎక్కువగా పుణ్యాలు దొరుకుతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి తెలియజేశారు. హదీస్లో ఈ విధంగా వస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. ఏమంటున్నారు, సలాతుల్ జమాఅతి అఫ్వలు మిన్ సలాతిల్ ఫర్ది బి27 దరజా. జమాత్తో చేసే నమాజు ఒంటరిగా చేసే నమాజు కంటే 27 రెట్లు ఎక్కువ. అంటే ఒంటరిగా నమాజ్ చేస్తే మనకి తక్కువ పుణ్యం లభిస్తుంది. అదే జమాత్తో పాటు కలిసి నమాజ్ చేసినట్లయితే 27 రెట్లు ఎక్కువగా మనకి పుణ్యం లభిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, వీలైనంత ఎక్కువగా జమాత్తో పాటు నమాజ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఎవరికైతే ఫర్జ్ 5 పూటల ఫర్జ్ నమాజులు చేసేటువంటి అలవాటు ముందు నుండే ఉందో వాళ్ళు ఏం చేయాలి, సున్నత్లతో పాటు నఫిల్ నమాజులు ఎక్కువగా చేయాలి. తహజ్జుద్ నమాజ్ని చేసేటువంటి ప్రయత్నం చేయాలి. తహజ్జుద్ నమాజ్ చేయడం ద్వారా అల్లాహ్కి ఇంకా ఎక్కువగా దగ్గర అవ్వచ్చు, అల్లాహ్కి ఇంకా ఎక్కువగా సన్నిహితులుగా అవ్వచ్చు. తద్వారా మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యం, ఆయన యొక్క శుభాలు, బరకత్ అనేటువంటివి మన యొక్క జీవితాల్లో వర్షిస్తాయి. జుల్హిజ్జా మాసంలో చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులలో 5వ విషయం ఏంటి, ఖురాన్ చదవటం. ఖురాన్ చదవటం కూడా
మనం ఈ యొక్క జుల్హిజ్జా మాసం మొదటి 10 రోజులలో అలవాటు చేసుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత మనం ఏ విధంగానైతే 5 పూటల నమాజ్ అయితే మనం చేస్తాం, ఆ 5 పూటల నమాజ్ చేసిన తర్వాత ఉదాహరణకి మనం ఉదయంలో ఫజర్ నమాజ్ పూర్తి చేసుకున్నాం. ఫజర్ నమాజ్ పూర్తి చేసుకున్న వెంటనే ఖురాన్ ఓపెన్ చేసి ఒక పేజ్ చదవాలని మనం నిర్ణయించుకోవాలి. ఈ విధంగా మన పనితో పాటు మనం ఖురాన్ చదివేటువంటి అలవాటు కూడా ఈ యొక్క 10 రోజుల్లో చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఏ విధంగా చదవాలి ఖురాన్? మనకి ఏ భాష వస్తే ఆ భాష, మనకి తెలుగు వస్తే తెలుగు, ఉర్దూ వస్తే ఉర్దూ, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్. అల్హమ్దులిల్లా ఖురాన్ గ్రంథం అనేది ఈరోజు మనకి ప్రతి భాషలో కూడా లభ్యమవుతుంది. కాబట్టి మన నమాజ్ పూర్తి చేసుకున్న వెంటనే, లేదంటే మనం ఏ పనిలో ఉంటే అక్కడ మన మొబైల్ ఫోన్లో కూడా తెలుగు ఖురాన్ యాప్స్, ఇంగ్లీష్ ఖురాన్ యాప్స్, ప్రతి భాషలో కూడా మనం మొబైల్లో ఖురాన్ లభిస్తుంది. ఈ విధంగా ఈ 10 రోజులలో మనం ఈ అలవాటుని గనక మనం కొనసాగించినట్లయితే, ఖురాన్ అర్థంతో పాటు చదివేటువంటి అలవాటు, ఈ యొక్క అలవాటు మనకి మిగిలిన రోజుల్లో కూడా మనకి ఉపయోగపడుతుంది. తద్వారా ఏమవుతుంది, మనలో ఒక క్రమశిక్షణ అనేటువంటిది ఏర్పడుతుంది అన్నమాట. ఇక 6వ విషయం ఏంటి అంటే అల్లాహ్ను ఎక్కువగా స్మరించడం, జికర్ చేయటం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు ఖురాన్ గ్రంథంలో, అలా బిదిక్రిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్, నిశ్చయంగా మీ యొక్క హృదయాలు అల్లాహ్ యొక్క స్మరణ ద్వారానే శాంతింపజేయబడతాయి. అల్లాహ్ యొక్క స్మరణ ద్వారానే మీ యొక్క హృదయాలకు శాంతి అనేటువంటిది లభిస్తుంది. ఈరోజు చూడండి, ప్రశాంతత లేక మనిషి ఎంత దిగులు చెందుతాడో. అందరూ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు, డబ్బులు ఉంటాయి, తినడానికి ఆహారం ఉంటుంది, ఆస్తిపాస్తులు ఉంటాయి, అయినా కానీ మనిషికి ఏదో తెలియనటువంటి అసంతృప్తి, ప్రశాంతత లేకపోవటం, ఏదో రకమైనటువంటి లోటు. ఎందుకు అని అంటే మనం మన యొక్క సృష్టికర్త తెలియజేసినటువంటి విషయాలకి, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తెలియజేసినటువంటి విషయాలకి మనం దూరంగా ఉంటున్నాం. కాబట్టి శాంతి అనేటువంటిది, ప్రశాంతత అనేటువంటిది మన జీవితాల్లో లేకుండా పోయింది. కాబట్టి మనం ఏం చేయాలి, ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశంలో మనం లేచినప్పుడు, తిన్న తర్వాత, ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు, బాత్రూంలోకి వెళ్ళినప్పుడు, ఇలా ప్రతి సమయంలో అల్లాహ్ యొక్క జికర్ని చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇన్షా అల్లాహ్ యొక్క శాంతి అనేటువంటిది మన జీవితాల్లో ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క దుల్హిజ్జా మొదటి 10 రోజులలో మనం ఏం చేయాలి, తహ్లీల్ అంటే లా ఇలాహా ఇల్లల్లాహ్, మరియు తక్బీర్ అంటే అల్లాహు అక్బర్, మరియు తహ్మీద్ అల్హమ్దులిల్లా, ఇలా వీలైనంత ఎక్కువగా పఠించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఈ పవిత్ర రోజుల్లో మనం ఏ పనిలో ఉన్నా కానీ, మనం ప్రయాణంలో ఉన్నా కానీ ఈ యొక్క తక్బీరాత్లు చదువుతూ ఉండాలి. అంటే తహ్లీల్, తక్బీర్ మరియు తహ్మీల్ పఠించాలి. ఈ యొక్క జుల్హిజ్జాలోని మొదటి 10 రోజులలో ఎక్కువగా పఠించాలి. అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వారు మరియు అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వారు జుల్హిజ్జా మొదటి 10 రోజులలో మార్కెట్ అంటే బాజార్లలోకి వెళ్ళేవారు. వారు బిగ్గరగా ఈ యొక్క తక్బీర్లని చదివేవారు. వారిని చూసి ప్రజలు కూడా తక్బీర్లు పఠించేవారు. సహీ బుఖారీలో మనకి ఈ యొక్క హదీస్ వస్తుందన్నమాట. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ యొక్క తక్బీర్లను పఠిస్తూ ఉండాలి. అందరూ కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత మన యొక్క పిల్లలని కూడా ఈ యొక్క తక్బీరాత్లు చదవమని చెప్పాలి. తర్వాత 7వ విషయం ఏంటి, దాన ధర్మాలు ఎక్కువగా చేయటం. ఏ విధంగా అయితే మనం రమజాన్ మాసంలో దాన ధర్మాలు చేస్తాం కదా, మనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతైతే ప్రసాదించాడో అందులో కొంత భాగం మనం మస్జిద్లలో కానీ, తర్వాత పేదవాళ్ళలో కానీ, కుటుంబ సభ్యుల్లో కానీ మనం వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక హదీస్లో వస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అన్నారు, అస్-సదఖతు తుత్ఫిఉల్ ఖతీఅత కమా యుత్ఫిఉల్ మాఉన్ నార్. నీరు అగ్నిని ఆర్పివేసినట్లే సదకా దాన ధర్మాలను, పాపాలను తుడిచివేస్తుంది. ఏ విధంగా నీరు అగ్నిని ఆర్పివేస్తుందో దాన ధర్మాలు కూడా మన యొక్క పాపాలని తుడిచివేస్తుంది. కాబట్టి మనం ప్రతి మనిషి ద్వారా చిన్న పెద్ద పొరపాట్లు అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి వాటి క్షమాపణ కూడా మనం చేసుకోవాలి అనే ఆలోచన మనలో ఉంటే మనం ఏం చేయాలి, ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. ఆ దాన ధర్మాలకి ఎక్కువగా పుణ్య ఫలాలు కూడా మనం పొందాలి అని అంటే ఇలాంటి రోజులలో ఇంకా ఎక్కువగా పుణ్య ఫలం పొందొచ్చు. ఈ జుల్హిజ్జా మాసంలోని మొదటి 10 రోజులలో ఈ దాన ధర్మాలు చేయడం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటికి ఇంకా రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ అలవాటును కూడా మనం చేసుకోవాలి. 8వ విషయం ఏమిటి అని అంటే ఇస్తగ్ఫార్, తౌబా చేసుకోవటం, క్షమాపణ
వేడుకోవటం, మన ద్వారా మనిషి ద్వారా ప్రతి సందర్భంలో ఏదో ఒక పొరపాటు అనేటువంటిది జరుగుతాయి. అది మన జీవితంలో మనుషుల మధ్య జరిగేటువంటి పొరపాట్లు కావచ్చు, తర్వాత ఆరాధన పరంగా మనం అల్లాతో చేసినటువంటి వాగ్దానం పరంగా, అల్లా సుబ్హానహు వ తఆలా మనకి బోధించినటువంటి బోధనలకు వ్యతిరేకంగా కూడా మనం జీవితం గడపడం ద్వారా మన ద్వారా పాపాలు అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా క్షమించేవాడు. మనం ఏం చేయాలి? అల్లా సుబ్హానహు వ తఆలాతో జరిగినటువంటి పాపాలకి ఈ యొక్క మొదటి 10 రోజులలో మనం ఏం చేయాలి? ఎక్కువగా ఇస్తగ్ఫార్ చేయాలి. మన పాపాల క్షమాపణ కోసం ఎక్కువగా అస్తగ్ఫిరుల్లా చదవాలి. మన దుఆలలో వేడుకోవాలి. అల్లా సుబ్హానహు వ తఆలాతో తౌబా చేసుకోవాలి. నా ద్వారా ఇన్ని పెద్ద పాపాలు జరిగాయి, ఇకపై నేను పాపాలు చెయ్యను. ఈ 10 రోజుల నుండి, ఈ యొక్క జిల్హిజ్జా నుండి ముందు ఎన్ని రోజులైతే ఉంటాయో ఆ రోజుల్లో కూడా నేను పాపాల నుంచి దూరంగా ఉంటానని అల్లాతో మనం వాగ్దానం చేయాలి. ఎక్కువగా ఇస్తగ్ఫార్ చేయాలి. ఇక 9వ విషయం ఏంటి? బాంధవ్యాలను అంటే బంధుత్వాలను మెరుగుపరుచుకోవటం. మన యొక్క రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రిలేషన్స్ ని మెరుగుపరుచుకోవడం కూడా చాలా మంచి విషయం. అల్లా కొరకు మన కుటుంబంతో మరియు తోటి ముస్లింలతో కూడా మనం మంచి సంబంధాలని, అంటే దీనిని ఏమంటారు? సిలాతుర్ రహీం కలిగి ఉండమని ఇస్లాం చెప్తుంది. బంధుత్వ సంబంధాలను కలిపి ఉంచండి. తిరుమతి హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అన్నారు: మీ బంధుత్వాలను కొనసాగించడానికి మీ వంశ పారంపర్యత, మీ వంశం గురించి ఎక్కువగా తెలుసుకోండి. ఎందుకంటే బంధుత్వాలను కాపాడుకోవడం వల్ల బంధువుల మధ్య అనురాగం పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, మరియు ఆయుష్ పెరుగుతుంది. చూడండి సోదరులారా, ఇన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈరోజు మనం చిన్న చిన్న విషయాలకే మన సొంత రక్త సంబంధికులతో కూడా మనం బంధుత్వాలని తెంచేసుకొని వాళ్ళు ఎవరో అన్నట్లుగా మనం జీవితాన్ని గడుపుతూ ఉంటాం. వంశం గురించి తెలుసుకోండి. ఎంతమంది అయితే ఉన్నారో మీ యొక్క వంశం ఏ ఏ ప్రదేశాలలో అయితే ఉందో వాళ్ళ గురించి మీరు ఎంక్వైరీ చేయండి. వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉండండి. వాళ్ళ అవసరాలను తీర్చండి. వాళ్ళ బాగోగులకు వెళ్ళండి. వాళ్ళ ఆరోగ్యం బాగాలేనట్లయితే సందర్శించండి. వారి ఆపదల్లో పాల్గొనండి. దీని ద్వారా ఏమవుతుంది? మనకి మేలు జరుగుతుంది. అల్లా సుబ్హానహు వ తఆలా మన యొక్క సంపదలో, మన యొక్క ఆయుష్లో, ప్రతి విషయంలో కూడా మనకి అల్లా సుబ్హానహు వ తఆలా శుభాలను ప్రసాదిస్తాడు. కాబట్టి ఈ 10 రోజులలో వీలైనప్పుడల్లా మన యొక్క బంధువులకి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, వాళ్ళని కలవడం, వాళ్ళని అవసరాలను తెలుసుకోవడం కూడా చెయ్యాలి. ఇది చాలా మంచి విషయం. ఈ యొక్క అలవాటు కనుక మనం చేసుకోగలిగితే. ఇక 10వ విషయం ఏంటి? చెడు అలవాట్లను వదులుకోవటం. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఫోన్ చూసే అలవాటు ఉంటుంది, ఫోన్లో గేమ్స్ ఆడే అలవాటు ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క దురలవాటు ఉంటుందన్నమాట. ఈ పవిత్ర రోజులలో, ఈ జిల్హిజ్జా మాసంలోని మొదటి 10 రోజులలో ఈ యొక్క అలవాట్లకి దూరంగా ఉంటూ ఎక్కువగా అల్లా యొక్క ఆరాధన చేసేటువంటి ప్రయత్నం చేయండి. అల్లాకి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకు అని అంటే అల్లా తన కోసం చెడు అలవాట్లను వదిలిపెట్టే వారిని ప్రేమిస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు: ఇదా హమ్మ అబ్ది బిసయ్యిఅతిన్ ఫలం యఅలమల్హా కుతిబత్ లహు హసనా. అల్లా సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నాడు: నా దాసుడు ఒక చెడు పని చెయ్యాలనుకుంటే దాన్ని అతను చేసే వరకు వ్రాయవద్దు. అతను దానిని చేస్తే రాయండి, కానీ అతను నా ప్రసన్నత కోసం దాన్ని చెయ్యకుండా ఉంటే దానిని మంచి పనిగా అతని ఖాతాలో వ్రాయండి. ఈ విధంగా అల్లా కోసం గనక మన యొక్క కోరికలను, చెడు పనులని అవి అల్లా కోసం గనక మనం వదిలిపెట్టినట్లయితే అల్లా సుబ్హానహు వ తఆలా మనకి అవి పుణ్యాలుగా రాస్తాడు. ఇంకా ఆయన యొక్క కారుణ్యం అనేటువంటిది మనపైన కురిపిస్తాడు. ఇక చివరగా 11వ విషయం ఏమిటి అని అంటే కుర్బాన్ చేయటం, అంటే జంతువుని వధించటం. బక్రీద్ పండుగ నాడు ఏం చేయాలి? దీనిని ఏమంటారు? త్యాగాల పండుగ అని అంటారన్నమాట. తిరుమతి హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అన్నారు: కుర్బాన్ లోని ప్రతి వెంట్రుకకు మీకు అల్లా నుండి ప్రతిఫలం పొందుతారు. కుర్బాన్ అనేది జిల్హిజ్జా నెలలోని 10వ తేదీన ప్రారంభమయ్యేది. అంటే ఈదుల్ అదా నాడు చేసేది. ఈ సమయంలో ముస్లింలు ఒక జంతువును, అంటే మేక కావచ్చు, గొర్రె కావచ్చు, లేదా ఒంటె కావచ్చు, ఇవి వధిస్తారన్నమాట. ఇది ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంని అల్లా కొరకి బలికి ఇవ్వడానికి సిద్ధమైన దానికి గుర్తుగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈద్ నమాజ్ తర్వాత ఈ యొక్క కుర్బానీ చేయాలి. కానీ సాధ్యం కాకపోతే
ఈదుల్ అదహా తర్వాత 3 రోజుల వరకు కూడా మనకి ఈ యొక్క కుర్బానీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది పండితుల అభిప్రాయం ప్రకారం అవసరాలకు మించి సంపద ఉన్న ప్రతి వివేకవంతుడి పైన వయోజన ముస్లిం అంటే జ్ఞానం ఉన్నటువంటి ముస్లిం ఏం చేయాలి? కుర్బానీ చెయ్యాలి. ఈ శుభదినాలలో ఇది ముఖ్యమైనటువంటి ఆరాధన. ఎంతగా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి అన్నారు, ఎవరైతే స్తోమత కలిగి ఉండి కూడా బలి అర్పించలేదో అంటే కుర్బానీ ఇవ్వలేదో వారు మా ప్రార్థన స్థలం దగ్గరికి అంటే ఈద్గా వద్దకి కూడా రాకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. అంటే ఎవరి దగ్గరనైతే కుర్బానీ ఇచ్చేటువంటి స్తోమత ఉన్నా కానీ అల్లా మార్గంలో కుర్బానీ ఇవ్వకుండా పిసినారిగా వ్యవహరిస్తారో వాళ్ళు మా ప్రార్థన స్థలాల వద్దకు కూడా రాకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఎవరికైతే స్తోమత ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా అల్లా మార్గంలో జంతువుని బలికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సోదరులారా, మీ ముందు జుల్హిజ్జా మాసంలో చేయవలసినటువంటి 11 ముఖ్యమైనటువంటి విషయాలను మీ ముందు నేను బోధించాను. ఈ 11 ముఖ్యమైన విషయాలను కనుక ఇన్షా అల్లా మనం పాటించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఈ 10 రోజులలో దాదాపుగా మనం అల్లా తరఫు నుండి పుణ్యాలను పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నేను అల్లాతో దువా చేస్తున్నాను, అల్లా సుబ్హానహు వ తఆలా ఇప్పుడు ప్రారంభం అయ్యేటువంటి ఒక జిల్హిజ్జా మాసంలో మనందరం కూడా పుణ్యకార్యాలు చేసుకుంటూ ఈ 10 రోజులు గడిపేటువంటి సద్బుద్ధిని అల్లా మనందరికి ప్రసాదించుగాక. అదేవిధంగా ఇప్పుడు మనం ఏ విషయాలైతే విన్నామో ఆ విషయాలని మన యొక్క సంతానంతో ఇంటికి వెళ్ళి మన యొక్క స్త్రీలకి వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి కూడా ఈ పాటించే విధంగా చేయడం. మనం విన్నాం తర్వాత ఏదో పనిలో నిమగ్నం అయిపోయి బక్రీద్ రోజు మనకు గుర్తు వస్తుంది మళ్ళీ ఈ రోజు కుర్బాన్ చేయడం అని. అలా కాకుండా మన యొక్క పిల్లలకి, మన యొక్క బంధువులకి, మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క 10 రోజుల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాలి. వాళ్ళని కూడా ఈ యొక్క 10 రోజులలో సత్కార్యాలు చేసే విధంగా ప్రోత్సహించాలి. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికి కూడా ఈ యొక్క మొదటి 10 రోజులలో సత్కార్యాలు చేసేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్.